షుగర్ గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. షుగర్ అనేది ఇప్పుడు డాక్టర్స్ కానీ వీళ్ళు ఆయుర్వేదిక్ వాళ్ళు కానీ ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారంటే ఇది వ్యాధి కాదు, ఇది ఒక మన లైఫ్ టైం డిజాస్టర్ అని చెప్తున్నారు. ఎందుకంటే లైఫ్ చేంజ్ అయింది కాబట్టి ఇలా షుగర్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. మనం అలా అనుకున్న పాత రోజుల్లో చూస్తే షుగర్ అనేది లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు టైంకు తిని టైంకు పండుకొని వాళ్ళని వాళ్ళ చేతితో చేసుకొని వంట కానీ దంచుడు కానీ బియ్యం కానీ అన్నీ చేసుకునేవాళ్ళు. చేనులలో పనికి పోయేవాళ్ళు చేనులలో పనికి పోయేవాళ్ళు, ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే, ఇలా అన్నీ రోట్లో రుబ్బుకునేవాళ్ళు, ఇలా చాలా పనులు చేసేవాళ్ళు, ఇసిరేవాళ్ళు. సో అప్పుడు షుగర్ అనేది లేదు. ఇప్పుడు మధ్యలో షుగర్ అనేది వచ్చింది. అయితే ఇది మధ్యలో షుగర్ అనేది ఎలా వచ్చింది అంటే లైఫ్ చేంజ్ అయింది కాబట్టి షుగర్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు చాలా కష్టపడి ఉన్నవాళ్ళు ఇప్పుడు 80sలో ఉన్నవాళ్ళు అంటే 80 years ఏజ్ ఉన్నవాళ్ళు అలా వయసులో చాలా కష్టపడి ఉన్నారు, అన్ని పనులు చేసుకొని ఉన్నారు. ఇప్పుడు కూర్చుంటే వాళ్ళకి షుగర్ అటాక్ అవుతుంది. కూర్చుంటే అంటే ఇంక ఇప్పుడు ఏంది అపార్ట్మెంట్ వచ్చేసింది. అపార్ట్మెంట్ కల్చర్లో కింద ఏం పని చేయలేరు, ఎటు తిరగలేరు, రుబ్బుకోలేరు, అన్నీ కూర్చున్న తాన కొడుకులు బిడ్డలు కోడళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు షుగర్ అనేది అటాక్ అయింది, లైఫ్ టైం చేంజ్ అయింది అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం చూస్తే ఈ నాకు తెలిసినంత మట్టుకు మా ఇంట్లో వాళ్ళని చూస్తే నిజంగా షుగర్ అనేది లైఫ్ టైం డిజాస్టర్ కూడా లైఫ్ చేంజ్ చేసుకుంటే అది తగ్గిపోతుందని నేను కూడా అనుకుంటున్నాను. కాకపోతే కొందరికి షుగర్తో అల్సర్స్ వస్తాయి. మా ఇంట్లో కూడా అల్సర్ వచ్చింది మా అక్క వాళ్ళకి. సో అది ఆమె ఎలా తగ్గించుకుంది అనేది చెప్తాను. దాని గురించి ఇంతకుముందు 2 వీడియోలు కూడా చేశాను. ఆమెకు అల్సర్ ఉన్నప్పుడు మళ్ళీ అది తగ్గేది, ఆ తర్వాత ఇప్పుడు మొత్తం తగ్గింది కూడా వీడియో చేశాను, అది కూడా పెడతాను. అయితే ఇది ఎలా ఉంటుందంటే టైంకు తినకపోవడం ఒకటి, టైంకు పడుకోకపోవడం ఒకటి, ఇవి చూశాను మా అక్కలో. ఆ తర్వాత ఆమె కొంచెం లైఫ్ చేంజ్ చేసుకుంది. అంటే కొంచెం టైంకు తినడం, టైంకు మందులు వేసుకోవడం, టైంకు పడుకోవడం, ఇలా చేయడం వల్ల ఆమెకు మంచి బెనిఫిట్స్ అయితే కలిగాయి. అల్సర్ కూడా తగ్గింది. సో ఈ అల్సర్ రాగానే ఎక్కువ మట్టుకు కాళ్ళకు వస్తుంది కాబట్టి అల్సర్ రాగానే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఏలు తీసేయాలి, పాదం మొత్తం తీసేయాలి, కాలు మొత్తం తీసేయాలి అని చెప్తారు. అలా మా అక్కకు కూడా చెప్పారు. మా అక్కడ వివేకానంద హాస్పిటల్ అని ఉంది, అక్కడికి వెళ్తే ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం వెళ్తే అతను చూసి ఏం చెప్పాడంటే ఈమెకు కాలు తీసేయాలి, లేకపోతే మొత్తం షుగర్ ఆమె వాళ్ళంతా పాడైపోతుంది అని చెప్పాడు. అప్పుడు తను తీయించుకొని నాకొద్దు అని చెప్పేసి వచ్చేసింది. డబ్బులు కూడా ఖర్చు, మళ్ళీ కాలు కూడా తీస్తానన్నాడు. ఆమె వద్దని మొండికేసి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఇట్లనే తెలిసిన వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన చూసి చెప్పాడు, ఇక్కడ మల్లపల్లిలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఉస్మానియాలో చేశాడు, చాలా బాగా చూస్తాడు, అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్తే ఆయన చూసి దానికి మంచిగా దాన్ని అంతా పైది అంతా తీసేసి
మొత్తం క్లీన్ చేసి దినం తప్పించి దినము ఆల్టర్నేటివ్ డే మంచిగా పట్టీలు మందు వేసి కట్టేవాడు. అది మంచిగా మొత్తం తగ్గిపోయింది. ఇక కొంచెం ఉన్నది ఇంకా అని అనుకునేసరికి ఏమైందంటే ఆయన అది చాలా ఏజ్, డాక్టర్ ఆయన క్లినిక్ తీసేశాడు. అప్పట్లో కోవిడ్ వచ్చింది, క్లినిక్ తీసేశాడు. ఇక మా అక్కకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అర్థం కాక ఇంట్లోనే ఉంటే అది మళ్ళీ కొద్దిగా మళ్ళీ చిగురిచ్చినట్టు మళ్ళీ కొద్దిగా తయారైంది. మళ్ళీ తయారైతే మళ్ళీ ఏం చేయాలా అని ఇది ఎవరైనా ఇలా తీస్తే బాగుండు అని అనుకొని ఆ తర్వాత తను ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు చూసి కూడా వేలు తీసేయాలి, కాళ్ళు తీసేయాలి, లేకపోతే ఇది మొత్తం వ్యాప్తి చెందుతుంది అని చెప్పారు. అయినా తను ఒప్పుకోకుండా దాన్ని మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర దాన్ని తీయించుకుంటే ఇది మన ప్రీమియర్ హాస్పిటల్లో తీయించుకుంది. దాన్ని మళ్ళీ ఆయన కూడా క్లీన్ చేసి దినం తప్పించి దినం పట్టి కట్టాడు ఒక 3 times. ఆ తర్వాత మీరే ఇంట్లో కట్టుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత చెప్పలు రాసిచ్చాడు. ఆ చెప్పలు వేసుకుంటే ఇది మొత్తం తగ్గిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఆ చెప్పలు వేసుకొని తిరుగుతోంది, మంచిగా తగ్గిపోయింది. ఆ తర్వాత క్రీమ్ ఇచ్చాడు, అది గట్టి పడకుండా చూసుకోవాలి, ఈ క్రీమ్ రాస్తూ ఉండండి, చెప్పలు వేసుకోండి, తగ్గిపోతుంది అని చెప్పాడు. సో షుగర్ ఉన్న వాళ్ళకు నరాల బలహీనత వస్తుంది, వెరికోస్ వెయిన్స్ వస్తాయి. సో ఆమెకు కూడా నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్ వచ్చాయి. అయితే ఇది ఆయుర్వేదిక్ డాక్టర్కి చూపిస్తే ఏమన్నాడంటే ఇది షుగర్ వల్ల అల్సర్ ఎందుకు అవుతుందంటే వెరికోస్ వెయిన్స్ అనేటివి షుగర్ ఉన్న వాళ్ళకు వస్తాయి కదా, ఆ వెయిన్స్కి పుళ్ళు పడతాయి, అవే మనం ఫుడ్ అల్సర్గా ఇలా షుగర్ పుండుగా తయారవుతుంది అని చెప్పాడు. అది చూస్తే కరెక్టే అనిపించింది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా అలా నరాల వీక్నెస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే తొందరగా చూపించుకోండి. ఆయుర్వేదంలో నరాల వీక్నెస్ చాలా తొందరగా తగ్గిపోతుంది. మేము ఆయుర్వేదం తినము అనుకుంటే డాక్టర్స్ దగ్గర చూపించుకోండి, బట్ కాళ్ళు వేళ్ళు మాత్రం తీయించుకోకండి. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు అలా తీసినా కానీ అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని అలా తీయించుకోకుండా ఇలా క్లీన్ చేయించుకొని జాగ్రత్తగా కాళ్ళను వేళ్ళను నీట్గా ఉంచుకోండి, చూసుకోండి. ఈ షుగర్ అల్సర్ అనేటివి తగ్గిపోతాయి. ఒకవేళ మళ్ళీ వచ్చినా వాటిని అలా క్లీన్ చేయించుకుంటూ దాని మీద శ్రద్ధ పెట్టి శ్రద్ధతో షుగర్ కంట్రోల్ ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ టైం చేంజ్ చేసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. కొంచెం షుగర్ ఉన్న ఫ్రూట్స్ కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఇలాంటి వస్తువులు తినకండి. ఎక్కడైనా కానీ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, బట్ కొద్దిగా, కానీ డైలీ మాత్రం తినకూడదు. ఇవి తొందరగా ఇలా ఈ నర్వ్స్కి పట్టిన పుండ్లు తొందరగా తగ్గిపోతాయి. చాలా బాగుంటుంది. నా అనుభవంతో చెప్తున్నాను, మా ఇంట్లో జరిగిన అనుభవంతో. మీరు కూడా ఇది గ్రహించాలని కోరుతున్నాను. దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వేళ్ళు కాళ్ళు కట్ చేశారు, చాలామందిని చూశాను కూడా. వాళ్ళకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేలు తీసేస్తే పాదానికి వస్తుంది, పాదం తీసేస్తే మళ్ళీ కాలు తీసేస్తే మొక్కల వరకు తీసేశారు. ఇలా జరిగిన కేసెస్ చూసాం మా దగ్గర. సో అందుకని తీసేయించుకోకండి. ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోండి. ఉన్నదాన్ని మంచిగా క్లీన్ చేసుకొని దానికి మంచి ఆయింట్మెంట్స్ పెట్టుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఎప్పటికీ షుగర్ మాత్రం కంట్రోల్లో ఉంచుకోండి. మొదలు షుగర్ ఉందని భయపడకండి. షుగర్ అనేది నిజంగా అది వ్యాధి ఏమీ కాదు. దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చును. మనం దాన్ని ఎప్పటికీ మన చేతుల్లో ఉంచుకోవచ్చును. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఏది తిన్నా
కొంచెం మితంగా తినండి. వైట్ రైస్ కూడా తినొచ్చు, తినకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే మనం ఆ కాలం నుంచి తిన్న వాళ్ళమే కదా. సో తినండి, మన శరీరానికి ఎంత అవసరమో అంత తినండి. అంటే మనం చేసే పనిని బట్టి తినండి. ఎక్కువ తింటే ఏమవుతుందంటే షుగర్ పెరుగుతుంది. ఎక్కువ తినకండి, కొద్దిగా తినండి. ఏది తిన్నా కొద్దిగా మితంగా తినండి. మితంగా తింటే అది మనకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అన్నం తిన్నా పర్లేదు, రొట్టె తిన్నా పర్లేదు. మిల్లెట్స్ అంటున్నారే, మిల్లెట్స్లో కూడా షుగర్ ఉంటుంది, కాకపోతే అవి మెల్లిగా అరుగుతాయి. సో అది మెల్లిమెల్లిగా గ్లూకోజ్ విడుదల చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనకు ఏది వీలైతే అది తినండి, మీకు నచ్చింది తినండి, హ్యాపీగా ఉండండి. ఎంత హ్యాపీగా ఉంటే అంత షుగర్ కంట్రోల్లో ఉంటుంది. స్ట్రెస్ పెంచుకోకండి, ఎప్పటికీ ఒకరిని చూసి బాధపడకండి, ఒకరి గురించి ఆలోచించకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ గురించి మీరు సంతోషంగా ఉండండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటున్నారు, మీ కాళ్ళకు చేతులకు ఏవైనా అల్సర్ లాంటివి ఉంటే వాటిని ఎలా తగ్గించుకోవాలి అనే ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని టెన్షన్స్ మాత్రం పెట్టుకోకండి. ఏ విషయంలో కానీ, ఇంట్లో విషయంలో, బయటి విషయాల్లో ఎందులో జోక్యం చేసుకోకుండా మీ అంతలో మీరు ప్రశాంతంగా ఉంటే షుగర్ అనేది ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మనపై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో షుగర్ ఎక్కువ అయిపోయింది. ప్రతి వాళ్ళకి షుగర్. సో షుగర్ మీద అవగాహన పెంచుకోండి. ఈ ఫుడ్ అల్సర్స్ మీద కూడా అవగాహన పెంచుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. ధైర్యంగా ముందుకు నడవండి. అన్నీ మనం చేయగలము, అంతా మనదే అని ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా తినండి, ప్రశాంతమైన లైఫ్ గడపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంతసేపు చెప్పింది మీరు శ్రద్ధగా విన్నందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది ఏం భయపడే అంత పెద్ద వ్యాధి కాదు. దీనిని మనం తగ్గించుకోవచ్చు. ప్రజల్లో, మన మిత్రుల్లో, మనకు తెలిసిన వాళ్ళల్లో అవగాహన పెంచడమే మన వంతు. అదే మన బాధ్యత. ఇది అవేర్నెస్ కోసం చేసిన ఒక చిన్న వీడియో. దీన్ని ఎవరైనా పెద్దలు మన్నించగలరని ప్రార్థన.